ఇక వార్తల్లో వివరాలు చూసుకున్నట్లయితే శ్రీశైలం శిఖరేశ్వరం అడవి ప్రాంతంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అడవిలో పండ్ల కోసం వెళ్లిన యువకులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరు యువకులు దాడి నుంచి తప్పించుకున్నారు. గాయపడిన వ్యక్తిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం నిమిత్తం ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలం శిఖరేశ్వరం అడవి ప్రాంతంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అడవిలో పండ్ల కోసం వెళ్లిన యువకులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరు యువకులు దాడి నుంచి తప్పించుకున్నారు. గాయపడిన వ్యక్తిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం నిమిత్తం ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలం శిఖరేశ్వరం అడవి ప్రాంతంలో ఎలుగుబంటి పండ్ల కోసం వెళ్లిన యువకులపై దాడి చేసిందని సమాచారం. పూర్తి డీటెయిల్స్ ఏంటి సుల్కానా చెప్పండి. ఎలుగుబంటి దాడిలో భయాన్ అనే వ్యక్తి పైన ఒక ఎలుగుబంటి దాడి చేసింది. అయితే ఈ ప్రకాశం జిల్లాకు చెందిన ఎర్రగొండపాలెం చెందిన ముగ్గురు వ్యక్తులు ఇష్టకామేశ్వరి ఆలయం దగ్గర ఒక అడవి ప్రాంతంలో అంటే చెట్లు పడిన పన్ను కోయడానికి ఇక్కడ అడవి ప్రాంతానికి వచ్చారు. ముగ్గురు వ్యక్తులు శీతలాపాలము దాదాపు చెట్లలో పండ్లను తీసుకుందామని చెప్పి ఎర్రగొండపాలెం చెందిన ముగ్గురు వ్యక్తులు ఇష్టకామేశ్వర దగ్గర అడవిలో శ్రీశైలం అడవిలో వచ్చి పండ్లు కోసే క్రమంలో వెనక భయాన వ్యక్తి తీవ్ర గాయాలు కావడంతో అక్కడున్న ఇద్దరు వ్యక్తులు తప్పించుకొని కేకలు వేయడంతో అక్కడున్న గిరిజనులు ఎవరు అడుగులు వేస్తారని చెప్పి ఉటావుటిన గిరిజనులు అక్కడ చేరుకున్నారు. అయితే గాయాల పాలైన వ్యక్తిని తీసుకొని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలన్న క్రమంలో ఆయన ప్రకాశం డిస్టిక్ మార్కాపురం ఆసుపత్రికి తరలించారు. ఆయన అంటే ఇప్పుడు మెరుగైన వైద్యం తీసుకుంటున్నారు. ఇప్పుడైతే ప్రాణాపాయం నుంచి కొద్ది వరకు ఈ అధికారులు కానీ ఈ మీరు టూరిస్ట్ అంటే దేవస్థానానికి వచ్చేటప్పుడు మీరు అడవిలో దిగద్దండి. ఎలాంటి అంటే ఇక్కడ ఎలుగుబంటి వివిధ జంతువులు తిరుగుతుంటాయి. మీరు అడవి ప్రాంతంలో దిగి మీరు ఎలాంటి సాహసాలు చేయవద్దండి. మీరు దర్శనానికి వచ్చేటప్పుడు అంటే అడవిలో ఎలాంటి అంటే అనుమతి లేకుండా దిగద్దండి. ఇప్పుడు మీరు వెళ్ళి అంటే ఆ అడవి అధికారులకి శ్రీశైలం భక్తులకి ఒక సూచనలు అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడ అంటే మృగాలు తిరుగుతుంటాయి, మీరు కొంచెం జాగ్రత్తగా మీరు ఉండండి అని ఒక సూచనలు చేస్తున్నారు. అలాగే అడవి ప్రాంతంలో ఎలాంటి జరగకుండా అడవి అధికారులు సున్నితంగా అడవిలో పర్యవేక్షణ చేస్తున్నారని సమాచారం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సుంకన్న.